ప్రేక్షకులకందరికీ మహాగణుడు, సర్వోన్నతుడు, అద్వితీయుడు, బల పరాక్రమములు కలిగిన శూరుడైన ప్రభు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి అయిన దేవుడు మనల్నందరినీ దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. రిమైండ్ చేస్తాం. ఎవ్రీ మంగళవారం 6:30 to 6:45 ఉదయమున సియోను మందిర ఆధ్వర్యంలో క్లుప్త సందేశాలు వెలువడుతూ ఉంటాయని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 పుస్తకాలు ఉన్నాయి, రాజులను గురించి లిఖితము చేయబడిన పుస్తకాలు. మొదటి రాజులు, 2వ రాజులు అని రాయబడి ఉంటా ఉంది. ఈ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక సంఘటన అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము ఏమి చేద్దామో ఆ 15వ వచనంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, నేను ఆ మాట మీకు చదివి నేను వినిపిస్తాను. 2వ రాజుల గ్రంథము ఆ యొక్క 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. మనమేమి చేద్దామో. రాజుకట కల్లోలం కలిగింది. రాజ్యములో ఏది మాట్లాడినా అది ఇశ్రాయేలు రాజుకు తెలిసిపోతుందంట. ఎంతో సీక్రెట్గా కొన్ని మీటింగ్స్ అవుతూ ఉంటాయి కదా. ఈ మధ్యనే పేపర్లో అనేక విధాలుగా ఈ యొక్క న్యూస్ మనం చూస్తూ ఉంటాం. ఎంతో జాగ్రత్తగా పెట్టాము, అయినా అది లీక్ అయిపోయింది ఆ వార్త అని. కొన్నిసార్లు విద్యా సంస్థల పిల్లల ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయిపోయినవి అని చెప్తూ ఉంటారు. ఆ కాలంలో 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ రాజు యొక్క, సిరియా రాజు యొక్క రాజ్యంలో ఏది మాట్లాడినాక యుద్ధానికి వెళ్తామని చాలా సీక్రెట్గా పెట్టిన తర్వాత కూడా ఆ వార్త వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటుంది. వారు అలర్ట్ అయిపోతూ ఉన్నారు. రాజు జీవితంలో కల్లోలం ఏర్పడింది. ఎలా వెళ్తుంది? మన రాజ్యంలోనే ఎవరైనా గూఢాచారులుగా ఉండి ఈ వార్తను బయటికి తీసుకొని వెళ్తున్నారా అని వారు ఆ విధంగా తలంచే సమయంలో రాజు గొప్ప సైన్యాన్ని పంపిస్తూ ఉన్నారు. కానీ సైన్యం వెళ్ళే సమయానికంటే ఆ యొక్క వారిని జయించడానికి వేరే సైన్యం సిద్ధంగా ఉంటున్నట్టు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. కల్లోలపడిన రాజును గురించిన విషయాన్ని నేను ఈ దినము మీ మధ్యకు ప్రస్తావన తీసుకున్నా. ఆ టైంలో మరి ఆ యొక్క రాజ్యంలో ఉండే ఒక వ్యక్తి అంట, అయ్యా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ రాజ్యంలో ఉండే రాజుకు వెళ్ళడానికి కారణం, ఆ రాజ్యంలో ఒక గొప్ప ప్రవక్త ఉంటా ఉన్నాడు. మనం ఏది మాట్లాడినా ఆ ప్రవక్తకు తెలిసిపోతుంది. ఆ ప్రవక్త ఆ రాజుకు, ఇశ్రాయేల్ రాజుకు ఆ వార్తను అందిస్తూ ఉన్నాడు అని తెలియచేసినప్పుడు ఆ ప్రవక్తనే పట్టుకొని రావాలి అని చెప్పి పెద్ద సైన్యాన్నట ఆ దినం అనేకులను పంపించాడు. ఆ యొక్క సిరియా రాజు ఆయన ప్రవక్తనే పట్టుకొని వచ్చేయండి అని చెప్తే వారు వెళ్ళారు. పెద్ద సైన్యం, ఒక గొప్ప సైన్యము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రవక్త దగ్గర ఉండినప్పుడు ఆ సమయంలో ఆ ప్రవక్త దగ్గర ఉన్న పనివాడు బయటికి వచ్చాడంట. ఉదయంలోనే బయటికి వస్తే వాడు ఆ యొక్క యుద్ధ రథములనన్నిటినీ వాడు చూసి భయపడిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఆ ప్రవక్త దగ్గరికి పరుగున వెళ్ళిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చేస్తారు. అయ్యా మనం ఏం చేస్తాం? మీరున్నారు, మనం ఇద్దరమే ఉన్నాం, మనకు ఏమైనా జరగవచ్చు అని వాడు ఎంతో ఆందోళన పడే సమయంలో వాడు వచ్చి ఆ వార్త ప్రవక్తకు చెప్పినప్పుడు ఆ ప్రవక్త వాడితో అంటా ఉన్నాడంట, ఇదిగో మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు అన్న మాట. ఎంతమంది ఉన్నారండి? ఇటుపక్క 2 ఉన్నారు, కానీ గొప్ప సైన్యం వచ్చింది.
ఏ విధంగానైనా ప్రవక్తను పట్టుకొని వెళ్ళిపోవాలని తలంచే సమయంలో ఆ ప్రవక్త ప్రార్థన చేశాడంట. ప్రియ ప్రేక్షకులు, ఈ సమయంలో మనం చేసే ప్రార్థన ఎవరికో కాదు, యలోక సంబంధమైన వారి దగ్గర మనం మొరపెట్టడం లేదు, కానీ పర సంబంధమైన దేవునికి మనము మొరపెడుతుంటున్నాము. మానవుని ప్రార్థన దేవుని కార్యాన్ని మనం తిలకించవచ్చు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గొప్ప సైన్యం వచ్చి ఆ ప్రవక్త ఇంటి బయట చుట్టుముట్టేశారు. బయటికి వస్తేనే ఆ ప్రవక్తను పట్టుకొని వెళ్ళిపోవాలి, లేదా దుమ్మిగా లోపలికి వెళ్ళి పట్టుకోనని. ఆ యొక్క పనివాడు వచ్చి, అయ్యా గొప్ప సైన్యం ఉంటా ఉంది, వారు మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారు అన్నప్పుడు 16వ వచనములో, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో అక్కడ ప్రవక్త అంటాడు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచన బైబిల్లో కొత్త నిబంధనలో ఉంది. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా పనివాడు అది చూడలేదు. గొప్ప సాక్షి సమూహము ఈ ప్రవక్తకు ఉంటుందనేది వాడు గమనించలేకపోయాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనం దేవుని బిడ్డలంగా ఉంటే మనకి ఇంకెవరు కూడా శత్రువు అనేవాడు ఉన్నా వాడు ఓడించబడతాడు. ఎందుకంటే మన పక్షంగా ఉండే దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు. ఆ దినం అంటా ఉన్నాడు, ప్రవక్త చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, వీని కన్నులు నీవు తెరవు. వాడైతే పెద్ద సైన్య సమూహాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ ఒక్కసారి నువ్వు వాని కళ్ళను తెరువు అంటే ప్రభువు వాని కళ్ళను తెరిచినప్పుడు అక్కడ ఆ యొక్క సైన్యం కంటే అక్కడ అగ్ని పర్వతము వాడికి కనిపిస్తున్నట్టు మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాము. ఆ యొక్క రథాలను వాడు చూసి, ఇదిగో మన చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. అందుకే ఆ ప్రవక్త అంటా ఉన్నాడు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికంగా ఉన్నారు, మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నువ్వేం భయపడవద్దు, నువ్వు ఒక్కడవే ఉన్నావు, ప్రవక్త ఒక్కడే, భయపడవద్దు. మన ప్రియ ప్రేక్షకులు, బాధలో ఉన్నావా? నిరుత్సాహంలో ఉన్నావా? శత్రువు వచ్చి నిన్ను ఓడిస్తాడనుకుంటున్నావా? ఇక నాకేమి ఆధారం లేదు అనుకుంటున్నావా? కానీ ప్రభు, నేనే నీకు ఆధారము. పాట రాస్తూ ఒక భక్తుడు అంటాడు, ఆధారము నీవే అయ్యా. ఎవ్వరికి నాకు ఇంకెవరున్నారు? నన్ను ఎవరు ఆదుకుంటారు? మా కుటుంబకులు నన్ను వదిలేశారు, భర్త వదిలేశారు, పిల్లలు వదిలేశారు, భార్య వదిలేసింది. ఇక నేను బ్రతికి ఏమి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ పక్షమున ఒకరు ఉన్నారన్న సంగతి నువ్వు మర్చిపోద్దు. ఆయనే భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయనే సర్వలోకాధిపతి, ఆయననే మానవుని పరమునకు చేర్చడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నరరూపిగా మార్చేశాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని ఆయన శుద్ధి చేసి మనల్ని తన కుమార్తెలుగా స్వీకరించాడు. ఆయన అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేస్తాను. మీకేం కావాలని నన్ను అడగండి. అది వాడు అంటున్నాడు, అయ్యో ఇంక అయిపోయింది మన పని అనుకున్నాడు. కానీ ప్రవక్త అంటున్నాడు, మన పక్షమున ఉన్నవారు చాలా చాలా అధికంగా నంబర్ ఉంటా ఉన్నారు అని. ఎప్పుడైతే వాడు అగ్ని పర్వతాన్ని వాడు చూశాడో వాడు ఎంతో సంతోషించినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. సమస్యకు పరిహారం కలగాలంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన అంటే నీకు తెలుసో లేదా, వెళ్తున్నావు, అక్కడిక్కడికి వెళ్తున్నావు, చేతులు జోడిస్తున్నావు, వచ్చేస్తూ ఉన్నావు, కానీ ఒకరు ఉంటా ఉన్నారు, ఆయన పరమందుంటున్న దేవుడు, ఆయన సర్వలోకాధిపతి అని ఆయనకు పేరు. ఆయన చెప్పాడు, మీకేం కావాలని నన్ను అడగండి, నేను ఇస్తానని చెప్పాను. ఆయన అంటాడు, మీరు అడిగే వాటినన్నిటినీ నేను, కానీ నువ్వు విశ్వాసంతో అడిగా ఉన్నావంటే. ఎక్కడున్నాడు ఆయన? పరమందుంటున్న దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు, లోక రక్షకుడు ఆయన.
నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా సమస్య ఇది ఉంటా ఉంది, నా పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, నా శరీరంలో పలానా బలహీనత ఉంటుంది, నాకు ఆర్థిక సమస్యలు ఉంటా ఉన్నాయి, మా కుటుంబంలో బాధలు వేదనలు కలుగుతూ ఉన్నాయి, నీవే ఏమైనా చేయగలిగితే నీవే చేయగలుగుతావని ఎప్పుడైతే ఆయన దగ్గరికి నేను వస్తామో సమస్యకు పరిహారం ప్రార్థన ద్వారా. ఈ దినము నువ్వు వచ్చి, అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు, ఏదో ఫోన్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటే మనమేమి చేద్దామని చెప్తా ఉన్నారు, మనమేం చేయాలంటే ప్రార్థన చేయాలని చెప్పారు. ఇదిగో నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు లోకరక్షకుడు అని విన్నాను, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని విన్నాను, నిన్ను అడిగితే నువ్వు సహాయం చేస్తావని నేను విన్నాను, ఇదిగో నా సమస్య ఇది ఉందని నువ్వు ఆ సమస్యను ఆయన దగ్గరికి వస్తే అన్నాడు. అదే కదా ఆ ప్రవక్త అదే చేశాడు. 17వ వచనంలో దయచేసి అని ప్రార్థన చేశాడు. ఎవరికి? సర్వాధికారి అయిన ప్రభువుకు ప్రవక్త ప్రార్థన చేశాడు. దయచేసి వీని కన్నులు తెరవమని ప్రార్థన చేసే ఆ నేత్రాలు వెళ్ళిపోయి ఆత్మీయ నేత్రాలు వాడు పొందాడు. ఆత్మీయ నేత్రాలతో వారు అంతా చూశాడు. అంతేకాదండి, ఆ ప్రవక్త ఎప్పుడైతే ఆ మాట జరిగేదో వాడు ఆ యొక్క అగ్నిపర్వతాలను అక్కడ చూడడమే కాకుండా వచ్చిన ఆ సమూహం అంతా వారిని అంధత్వంతో నింపమని ప్రార్థన చేశారు. వారికి అప్పటికి అంతా కనిపిస్తూ ఉంది, ప్రవక్త ఇల్లు కనిపిస్తూ ఉంటుంది, అంతా కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేసి, ప్రభువా వీరి నేత్రాలకు అంధత్వము కలగజేయని ప్రార్థన చేసినప్పుడు అందరూ ఆ కన్నులు ఉన్నాయి కానీ గుడ్డివారైపోయినట్టు మనం చూస్తున్నాం. వారందరినీ మళ్ళీ వేరే ప్రాంతానికి పంపించడమే కాకుండా దోనా నుండి హెబ్రోనుకు షోమ్రోనుకు వారిని పంపించడమే కాకుండా అక్కడ రాజు వారికి భోజనం పెట్టి మరొకసారి వారిని పంపించినప్పుడు ఇక ఎప్పుడు కానీ యుద్ధానికి వారు ఆ యొక్క సిరియా రాజు ఎప్పుడు కూడా యుద్ధం చేసే ప్రయత్నం చేయలేదు. ఏం నేర్చుకుంటా ఉన్నాం ఈ దినం? అనేకుల దగ్గరికి వెళ్ళావు, ఎవరో సాయం చేస్తారని వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు నిరుత్సాహపడిపోయావు, మరొకరి దగ్గరికి వెళ్ళావు నిరుత్సాహపడిపోయావు, నీ కార్యం చెరకక ఎందుకు ఇంకా నేను బ్రతకాలని, నా పని సఫలం కావటం లేదు అనుకుంటున్నామో. కానీ వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఓ సిరియా రాజు రాజ్యంలో పలికేటివన్నీ ఇంకో రాజుకు తెలిసిపోతా ఉన్నాయి. ఎవరు అన్నప్పుడు రాజ్యంలో ఒకడు అంటా ఉన్నాడు, అయ్యా ఆ రాజ్యంలో ఒక ప్రవక్త ఉంటా ఉన్నాడు, ఆయనకు అన్ని పరలోకంలో ఉండే దేవుడు తెలియచేస్తూ ఉంటాడు, రాజుకు తెలియచేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ కార్యం ఆ విధంగా చక్కగా జరగడమే కాకుండా ఆ రాజు ఆ సైన్యం మీదకి ఇక ఎప్పుడు కూడా సిరియా రాజు రాలేదంట. నమ్ముతున్నావా చెప్పిన మాటలు? ఈ దినము ఆ ప్రవక్తకు చేసిన దేవుడు, ప్రవక్త ప్రార్థన విన్న దేవుడు, ఆయన నీ ప్రార్థన కూడా. ఏ పరిస్థితిలో ఉన్నావు? నిరుత్సాహంలోనా, బాధల్లోనా? యవనస్తులు జీవితంలో ఏదో పోగొట్టుకొని జీవితం మీద విరక్తి కలిగిన పరిస్థితిలో ఉన్నావా? ప్రభు అంటా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చి నాకు మొరపెట్టు, నీకేం కావాలని అడుగు. అది నా ప్రవక్త మొరపెట్టాడు, ప్రభువా వీడి కళ్ళు తెరువు, నా దగ్గర పనివాని కళ్ళు తెరువు. రెండేమో వారికి వచ్చిన వారికి అంధత్వం కలగజేశాడు. వారందరినీ మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి వారి నేత్రాలు తెరవంటే వారికి తెలుసు ఆ ప్రాంతంలో లేరు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. సిరియా రాజుకు తెలిసిపోయింది ఈ ప్రవక్త యొక్క దేవుడు గొప్ప దేవుడు అని. యుద్ధం చేసే ప్రయత్నం చేయలేదు. శత్రువు నీ మీద కూడా రావచ్చు, సాతాను అనేవాడు నిన్ను మోసగించవచ్చు, నిన్ను పడగొట్టవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ పక్షంగా నిలబడతాను. ఆశిస్తున్నావా? దేవుడు సర్వాధికారి అయిన ప్రభు నీ పక్షంగా ఉండాలని, నీకు విజయం ఇవ్వాలని, నీకు సహాయం దయచేయాలని, నీకు సంతోషం దయచేయాలని ఆశిస్తున్నావా? ఆశిస్తూ ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సుటిగా ఈ దినం మాతో మాట్లాడారు ప్రభు. నాయన, మానవుడు మొరపెడితే వినే దేవుడుగా ఉంటా ఉన్నావు.
ఆనాడు ప్రవక్త అడిగితే నాయన పనివాని నేత్రాలు తెరవడమే కాకుండా ఆ యొక్క అగ్ని సైన్యము అక్కడ కనిపించడం వాడు చూశాడు. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన మరి ఎందరైతే సమస్యల గుండా వెళ్తున్నారో, బాధల గుండా వెళ్తూ ఉన్నారో, వారు మీకు మొరపెట్టినప్పుడు వారి మొరను ఆలకించి వారి అవసరతను తీర్చమని, మీ యందు విశ్వాసం ఉంచే కృప దయచేయమని, ఇదనం ఎవరైనా ఈ విధంగా సమస్యల గుండా వెళ్తూ ఉంటే వారి సమస్యల నుంచి విడుదల దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మహాగణుడైన ప్రభు మేము మనలను మన కుటుంబాలను సమృద్ధిగా ఆశ్రయించి దీవించునుగాక.